సో హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు తుక్కుగూడ నుంచి జస్ట్ 6 కిలోమీటర్ల డిస్టెన్స్లో, జస్ట్ మనకి మహేశ్వరం నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఓల్డ్ హెచ్ఎండిఏ లేఅవుట్లో వెస్ట్ ఫేసింగ్ 267 స్క్వేర్ యార్డ్స్ 48x50 డైమెన్షన్తో ఒక మంచి ప్లాట్ అయితే మనకి రీసేల్కి అయితే వచ్చిందండి. సో ఎవరైతే తుక్కుగూడ దగ్గర జస్ట్ 13,000 12,000 ఆ రేంజ్లో చూస్తున్నారో, ఓల్డ్ లేఅవుట్స్లో చూస్తున్నారో, అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకైతే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో నేను మీకు ప్రజెంట్ ఇందుట్లో జీపీఎస్ అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మీకు ఏదైతే మనకు ఇటు జస్ట్ నేను ఫస్ట్ మహేశ్వరం టౌన్ నుంచి చూపిస్తున్నాను. ఇదంతా కూడా మహేశ్వరం టౌన్ అండి. సో మహేశ్వరం టౌన్ నుంచి కొంచెం మనం ముందుకు వచ్చిన తర్వాత శ్రీశైలం హైవేకి వెళ్ళేటప్పుడు ఈ మహేశ్వరం శ్రీశైలం హైవే కనెక్టివిటీ రోడ్లో మనకి మహేశ్వరం నుంచి ఇట్లా కొంచెం ముందుకు వచ్చాక ఇది టువర్డ్స్ శ్రీశైలం హైవేకి వెళ్తుందండి. సో జస్ట్ మనకి ఇట్లా లెఫ్ట్కి తీసుకుంటే సిరిగిరిపురం అనే విలేజ్ వస్తుంది. సో ఈ సిరిగిరిపురం విలేజ్ నుంచి మళ్ళీ ఇక్కడ మనకు హర్షగూడ టువర్డ్స్ మంకాల్ తుక్కుగూడ ఓఆర్ఆర్కి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డు ఉంటుందండి. సో నేను మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ. సో మీకు ఏదైతే రోడ్డు కనిపిస్తుందో ఇది మనకు లేఅవుట్ కనెక్టివిటీ రోడ్ అండి. సో ఇలా వచ్చి ఇలా వెళ్తుంది. ఇక్కడ మనకి డిటిసిపి అక్షిత గోల్డెన్ బ్రిడ్జ్ ఫేజ్ 3 లేఅవుట్ అయితే ఉంటుంది. సో మనకి ఈ ప్రాజెక్టు మొత్తం కూడా ఎగ్జిస్టింగ్ మనకు సిరిగిరిపురం టువర్డ్స్, అంటే మనకు మహేశ్వరం టువర్డ్స్ సిరిగిరిపురం నుంచి మంకాల్ ఓఆర్ఆర్ తుక్కుగూడకి కనెక్ట్ అయ్యేటువంటి అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో ఆ అప్రోచ్ రోడ్ ఫేసింగ్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి జై మాతాజీ లేఅవుట్ అండి. డిటిసిపి అప్రూవల్ వచ్చినటువంటి లేఅవుట్. సో 2007లో అప్రూవల్ వచ్చింది. సో ఇందుట్లో మనకి టోటల్ ప్లాట్ సైజెస్ వచ్చేసి 36x50 = 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ సైజెస్, అండ్ మనకి 48x50 267 అండ్ 40x60 267 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే ఇందుట్లో ఉన్నాయండి. సో నేను జస్ట్ ప్లాట్ సైజెస్ చెప్తున్నాను. సో బట్ మనకు సేల్కున్నటువంటి ప్లాట్ సైజ్ వచ్చేసి 48x50 267 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే మనకు వెస్ట్ ఫేసింగ్ అవైలబుల్ అయితే ఉందండి. సో మీకు ఎల్లో కలర్లో కనపడేది వచ్చేసి బౌండరీ అండి, ప్రాజెక్ట్ బౌండరీ. సో ఈ ప్రాజెక్ట్ బౌండరీకి ఆనుకొనే ఈ రోడ్ అయితే ఉంటుందండి. నేను మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. సో మనకు ఇందుట్లో అన్నీ కూడా 33 ఫీట్ రోడ్స్తో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది మనకు ఇలా కనెక్టివిటీ, మనకి ఈ రోడ్ ఇలా వెళ్తుందండి. ఇక్కడ మీకు రోడ్డు కనిపిస్తుంది కదా. సో ఇలా ఈ రోడ్డు ఇలా ఈ బౌండరీ ఏదైతే ఎల్లో కలర్ బౌండరీకి ఆనుకొని ఈ రోడ్డు ఇలా వెళ్తుందండి. ఇలా వచ్చి మళ్ళీ మనకి ఇక్కడ రైట్కి తీసుకుంటే డైరెక్ట్గా మనకు ఓఆర్ఆర్కి అయితే వెళ్ళి కనెక్ట్ అవుతుందండి. చూసుకోండి ఇట్లా మనకు ఇది వచ్చేసి రెడ్ క్లే కోట్ లేఅవుట్ అండి. సో ఈ రెడ్ క్లే కోట్ లేఅవుట్ దాటిన తరువాత మనకి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మీకు హర్షగూడ వస్తుందండి. సో ఇదంతా కూడా హర్షగూడ విలేజ్. సో హర్షగూడ విలేజ్ దగ్గర మనకి ఈ పర్టికులర్ లొకేషన్లో రామ్కి వాళ్ళు మనకి విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఆల్మోస్ట్ 8 to 10 ఎకర్స్ తీసుకోవడం జరిగింది ఇక్కడ రామ్కి వాళ్ళు. దాని పక్కన బ్లిస్ ఇన్ ది వుడ్స్ అని చెప్పేసి ఇదంతా కూడా మనకి విల్లా కమ్యూనిటీ అండి. సో న్యూ మార్క్ వాళ్ళు దీని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. సో అలాగే ఇటుపక్క చూసుకుంటే ఇక్కడ ఆలయ ఇన్ఫ్రా లేఅవుట్ ఉంటుందండి. సో ఇది కూడా మనకు విల్లా కమ్యూనిటీ. అలాగే ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి ఆరెంజ్ కౌంటీ అని చెప్పేసి ఇక్కడ కూడా విల్లా కమ్యూనిటీ ఉంటుందండి. సో చుట్టూ మనకు మొత్తం కూడా విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయండి ఇక్కడ. సో ఈ హర్షగూడ నుంచి డైరెక్ట్గా ఇలా వెళ్ళినా కూడా మనకి ఓఆర్ఆర్ పాయింట్ అయితే వస్తుంది. సో అలా కాకుండా మనకి హర్షగూడ నుంచి రైట్కి ఈ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ కమ్యూనిటీస్ నుంచి వెళ్ళినా కూడా మనం డైరెక్ట్గా ఓఆర్ఆర్కి అయితే వెళ్ళిపోవచ్చు అండి. సో ఇది మనకి తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14, తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 14 అండి ఇది. సో జస్ట్ మనకి చూసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ లేఅవుట్ లొకేషన్ నుంచి హర్షగూడ వెళ్తుంది. హర్షగూడ నుంచి ఇటు మంకాల్కి వెళ్తామండి. సో ఇక్కడ ఓఆర్ఆర్ ఉంటుంది. మనకి తుక్కుగూడ నుంచి ఇలా హర్షగూడ వచ్చి హర్షగూడ నుంచి ఇలా మనం లేఅవుట్ దగ్గరికి అయితే వస్తాము. సో ఈ లేఅవుట్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి మహేశ్వరం టౌన్ ఉంటుందండి. సో ఇది మనకి కనెక్టివిటీ అండి. ఇలా ఇక్కడ నుంచి ఇట్లా ఇక్కడ నుంచి మనకి మంకాల్ ఓఆర్ఆర్ నుంచి హర్షగూడ నుంచి మనకు లేఅవుట్ లొకేషన్కి వస్తాము. సో ఈ లేఅవుట్ లొకేషన్ నుంచి మళ్ళీ ఈ రోడ్డు ద్వారా మళ్ళీ మనం సిరిగిరిపురం మీదుగా మళ్ళీ మహేశ్వరం రావచ్చండి. సో చాలా క్లియర్ టైటిల్. ఇందుట్లో మనకు 12,500కి మన
మనకి వెస్ట్ ఫేసింగ్లో ఒక ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. సో చాలా మంచి ప్లాటు. మనకి ఇక్కడ మీకు కనపడేటువంటి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఈ మెయిన్ రోడ్డుకి ఎగ్జాక్ట్గా థర్డ్ ప్లాట్ అవుతుంది వెస్ట్ ఫేసింగ్. 33 ఫీట్ రోడ్డుకి ఒక ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. సో మనకి DTCP టైటిల్ క్లియర్ అండి. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. సో అలాగే నేను దీంతో పాటు మీకు లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మీరు ఏదైతే కనెక్టివిటీ రోడ్ చూస్తున్నారో ఇది మనకి HMDA మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రపోజ్డ్ 60 ఫీట్ రోడ్ అండి. యాజ్ ఆఫ్ నౌ మనకి 40 ఫీట్ రోడ్డు. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ నుంచి జస్ట్ మనకి ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే మనకి మహేశ్వరం టౌన్ వస్తుందండి. సో జస్ట్ 1 కిలోమీటర్ వెళ్తే మనకి సిరిగిరిపురం విలేజ్ వస్తుంది. సో మనకి కనెక్టివిటీ రోడ్ వచ్చేసి టువర్డ్స్ హర్షగూడ ORRకి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్లో ఉండి నేనైతే ప్రాజెక్ట్ ఎంట్రన్స్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి. సో మీకు ఏదైతే కనిపిస్తుందో ఈ కనెక్టివిటీ రోడ్లో ఈ ఇది వచ్చేసి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్ అండి. సో మనకి ఇందులో వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్స్ అండ్ 33 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. సో ఆల్మోస్ట్ 2007 అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఇది 2007 అప్రూవ్డ్ లేఅవుట్. సో మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మొత్తం కూడా పార్క్ ఏరియా ఉంటుంది. సో మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి జస్ట్ ORR నుంచి ఎగ్జాక్ట్గా ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి తక్కువ ప్రైస్లో ఒక 11,000, 12,000, 13,000 ఆ రేంజ్లో కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు అండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కనెక్టివిటీ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి ఇది. సో మనకి ప్రాపర్గా ప్రాజెక్ట్ అంతా కూడా అయితే ప్రాపర్గా ఉందండి. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి జై మాతాజీ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ పేరు. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు చూసుకోవచ్చు అవన్నీ కూడా. సో నేమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. మనకి JMJ అని ఉంటుంది. ఈ మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎక్కడైతే మీకు మనకి ప్లానిటేషన్ దగ్గర ఏవైతే బాక్సెస్ పెట్టారో వాటిపైన ఉంటుందండి ఆ పేరు. సో మనకు దీని పక్కనే మనకి నియర్ బై కొంచెం ముందుకు వెళ్తే మనకి రెడ్ క్లే కోర్ట్లో కూడా ఆల్రెడీ మనకి రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయండి. ఆల్రెడీ లివింగ్ ఉంటున్నారు. సో ఈ ప్రాజెక్ట్ అయితే ఆల్మోస్ట్ మనకి అప్రాక్సిమేట్లీ మనకి 3.5 ఎకర్స్ వరకు ఉంటుందండి. 3.5 ఎకర్స్ వరకు ఉంటుంది. DTCP అప్రూవ్డ్ లేఅవుట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, మనకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారండి ఇందులో. సో మనకి అన్నీ కూడా యాజ్ పర్ DTCP నామ్స్ ప్రకారం అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇందులో. సో ఎవరైతే లాంగ్ టర్మ్ పర్పస్ చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉంటే కనుక, ఒకవేళ మీరు ప్లాట్ రీసేల్ చేయాలనుంటే కనుక మళ్ళీ మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి. సో ఛానల్ తరపున మేము ప్లాట్స్ కూడా రీసేల్ చేయడం జరుగుతుందండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్గా రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. దీనికి ఆనుకొని ఆల్మోస్ట్ అక్షిత గోల్డెన్ బ్రిడ్జ్ ఫేజ్ 3లో ఆల్మోస్ట్ మనకి దీంతో కంపేర్ చేసుకుంటే అందులో చాలా ఎక్కువ ప్రైసెస్ ఉన్నాయండి. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూసుకునే వాళ్ళకి ఇలాంటి వాటిలో తక్కువ రేట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇందులో సో మీకు ఈ రైట్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో అది వచ్చేసి బౌండరీ అండి. ప్రాజెక్ట్ చుట్టూ కూడా బౌండరీ అయితే క్లియర్గా ఉంది. సో అలానే టైటిల్ పరంగా కూడా కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు టైటిల్ పరంగా కూడా క్లియర్ ఉందండి ఈ ప్రాజెక్టు. సో మనకి ఇది వచ్చేసి 60 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. ప్రపోజ్డ్ మనకి ఎగ్జిస్టింగ్ 40 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుందండి. సో మనకి జస్ట్ ఇక్కడ నుంచి ORR మంకాల్ విలేజ్కి ఎగ్జాక్ట్గా 4.5 km డిస్టెన్స్లోనే మనకు మంకాల్ విలేజ్ ఉంటుందండి. అవుటర్ రింగ్ రోడ్కి అయితే ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.